వీరభద్ర, అన్నమ్మను బహూకరించు. అల్లుడు. యువరాజా, ముందు పెద్దలకు పెద్దలకు. అలరాజా, మన పెద్దలు చెప్పిన మాట ఏమిటి? మీ పెద్దలు చెప్పిన మాట. ఇక్కడ అన్నపానీయాలేవి అంటరాదు. కన్నమ్మదాసు, ఏమిటి నీవంటున్నది? నా అల్లునకు నేను అపకారం చేసుకుంటానైనా? సరే నాయన, నీవు ఈ పాత్రను తీసుకో. శివ, మామగారు, ఇక మాకు సెలవిప్పించండి. మంచిది. మామ అల్లుళ్ల మధ్య మనస్పర్ధలు పెంచడానికి కాకపోతే ఈ రాయబారం నడపడానికి బ్రహ్మన్నలు కొమ్మన్నలు ఏమైనారు? అవును నాగమ్మగారు, మాకు అలానే అనిపిస్తుంది. పెంచిన తండ్రి మాకిలా విషం పెడతాడని మేమెన్నడూ ఊహించలేదు. నాగమ్మగారు, మీరు ఆ విషపాత్రను అన్నగారికి ఇప్పించారెందుకు? అలరాజుకిచ్చే పానీయాన్ని కన్నమదాస్ అడ్డు పెడతాడని నాకు బాగా తెలుసు. అది చూసి మహారాజు తన చేతి మీదుగానే విషపాత్రను అలరాజుకు అందిస్తాడని కూడా తెలుసు. నేను ఊహించినట్టే జరిగింది. ఏం జరిగింది? కన్నమ్మ, నాకు విష ప్రయోగం జరిగి నేను ఎక్కువ కాలం జీవించను. నువ్వు వెళ్ళి పేరిందేవిని తీసుకురా. అలాగే వెళ్ళు కన్నమ్మ. అలాగే అలరాజా. అలరాజు గారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, పేరమ్మ తల్లి, పేరమ్మ తల్లి, అమ్మా. కన్నమదాసు, ఏం జరిగింది? ఏం చెప్పేది తల్లి? ఈ దుర్వార్త నీకెలా చెప్పేది? కన్నమదాసు, నా స్వామికి ప్రాణాపాయం సంభవించిందమ్మా. అలరాజుకు ప్రాణాపాయమా? ఈ నరసింహరాజు గారు అలరాజులో విషం కలిపి తెచ్చారు. అమాయకంగా మీ చేతితో మీరే ఇచ్చారు. నోర్మోయ్ మహారాజా, ఈ దుర్మార్గులే దారిలో ఆయన్ని చంపుంటారు. ఇదంతా మీ మీద నింద మోపడానికి బ్రహ్మన్న చేసిన. నాగమ్మ గారు, ఏ తంత్రాలు పన్నినా, తంపులు పెట్టినా, కుట్రలు కుయుక్తులు చేసిన ఆడదానివైన నీకు చెల్లింది కానీ పురుషోత్తముడైన మా బ్రహ్మన్న గారికి కాదు. మీరు ఇచ్చింది విందో విషమో ఆ చెన్నకేశవుడికి తెలియాలి. ఇప్పుడు ఇదంతా బ్రహ్మన్న గారి మీదకి నెట్టి బ్రతికిపోదామనుకుంటున్నారా? ఎవరేం చేసినా సర్వనాశనమైంది నేను. కన్నవారు, పెంచినవారు, ప్రేమతో లాలించిన వారు అందరూ కలిసి ఈ రాజకీయపు సుడిగుండంలో మమ్మల్ని కూలదోశారు. ఇంతకన్నా ఇంకేం చేయగలం? పద, నన్ను కూడా నా భర్త దగ్గరకు తీసుకు కదా, నేను కూడా వారితో పాటే. అమ్మా, అమ్మా, పేరుదేవి, ఒక్క క్షణం ఆగుతుంది. వైద్యులు తీసుకుని నేను వస్తాను. తలకి తెప్పిస్తాను. వైద్యులు ఎందుకు? మీరు కూడా రావటం ఎందుకు? మా దంపతులు ఇద్దరికి ఒక్క పల్లకి వేసారు. అమ్మా, పేరుదేవి, చిన్నప్పుడు నన్ను నీ గుండెల మీద ఎత్తుకుని ఆడించావే. పట్టు చీరలు, పసుపు కుంకుమలు తెచ్చి పెట్టావే. నల్ల పూసలు, కంకణాలు తెచ్చి నన్ను నీ చేత్తో నిండు ముత్తైదువును చేశావే. ఇప్పుడు నీ చేతులతో నీవే వాటిని తెంపి పారవేశావు. అందుకు ఇదే నా కడసారి నమస్కారం. అమ్మా నాగమదేవి, పెద్దదానవని నీకు నమస్కరించినందుకు
నన్ను నీలాగే చేశావు. ఆనాడు ఆయన నీపై కత్తి విసిరినప్పుడు నీవు కాటు వేస్తావని భయపడ్డాను. అంత పని చేశావు. వెళ్తున్నాను. ఇక ఈ పల్నాటి రాజ్యంతో పాటు ఈ మహాపాపం కూడా నువ్వు మా చిన్నాన్న మూట కట్టుకోండి. అమ్మా పుట్టింది రాత పుట్టుక గనుక నా తుది కోరిక ఆలించండి. బుక్కియైనది నాదు ముత్తైదుతనంబు నల్ల పూసల సౌరు నాశమయ్యే గంగలో కలసే నా గాజు మట్టెల శోభ ఆశలన్నీయు అడుగంటి పోయే నా కొంప కూల్చిన నరసింహుని శిరంబు ఖండించు వీరుడొక్కండు వీర పలనాటి సీమలోపల జన్మమెత్తడా గాలి గుండెలు గల్గు శౌర్యధనుడు అమ్మహావీరు శపథంబునాలకించి స్వర్గమునకే గుదాన నా స్వామి తోడా అగ్నిగుండాన దూకెదనన్నలారా మానధనులారా పలనాటి మాన్యులారా. సోదరి, మాచర్ల మగటిమింకా మార్చిపోలేదు. పరవైతు నరసింహరాజు శిరమున్ పల్నాటి వీరత్వమేర్పడగా కొమ్మన పాద పద్మములపై బ్రహ్మాదులడ్డైన బాలుడుగాడీతడు కాలుడౌననుచు వేల్పుల్ మెచ్చునైతమ్మ పుత్రుడ మీ ఇర్వురకాత్మశాంతి కలిగింతున్ నమ్మవే సోదరీ.